ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల పొంగులేటి తెలిపారు. జిల్లాలో పర్యటనలో భాగంగా నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, కిల్లా ప్రాంతాలను వారు సందర్శించారు. పర్యాటకులను ఖమ్మం రప్పించేలా చర్యలు చేపట్టాలని బట్టి సూచించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల విశిష్టతను మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని, శాసనసభ్యుల్ని నెలకొకసారి కంపల్సరీ టూరిస్ట్ సెంటర్స్ లో వారి కుటుంబ సభ్యులతో బస చేయాలని చెప్పి టూరిజం శాఖ మంత్రులు వారు ఒక చక్కటి ప్రోగ్రాం డిజైన్ చేశారు. తప్పనిసరిగా మేమంతా దాన్ని పాటిస్తామని కూడా మంత్రి గారికి పాటిస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లా కూడా మంత్రి గారికి వివరిస్తా ఉన్నాం అందరి సమక్షంలో. ఈ జిల్లాలో ఈకో టూరిజం సంబంధించి, ఆ టెంపుల్ టూరిజం సంబంధించి ఈ రెండింటికి కూడా ఒక బాగా ప్రాశస్త్యం కలిగినటువంటి జిల్లా ఇది. ఇక్కడ అద్భుతమైనటువంటి అడవులు ఉన్నాయి. కిన్నెరసాల లాంటి ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు కానీ ఇవన్నీ కూడా ఈకో టూరిజం డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడాయి. అట్లాగే టెంపుల్ టూరిజానికి ఇక్కడ నుంచి బౌద్ధ స్తూపం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలంలో ఉన్నటువంటి జమలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి, సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వరకు కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగం ఉంది. వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులు పూర్తి స్థాయిలో ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం సంపూర్ణంగా నిధుల్ని పోగేసి పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేదు. ఈ టూరిజం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకొని ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎదిగేటట్టు చేసే కార్యక్రమంలో భాగంగానే టూరిజాన్ని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి సంబంధించి మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఇట్లా పర్యటన చేసే కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఈనాడు నిటార్సుగా ఖమ్మం కిల్లా నిలబడి 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ మహా కట్టడం, చారిత్రక కట్టడం, ఇది ప్రజలందరూ ఆస్వాదించేటట్టుగా, ప్రజలందరూ దీన్ని చూసి దీని చరిత్ర తెలుసుకోవడంతో పాటు గతం యొక్క చరిత్రను కూడా మనం మననం చేసుకొని చరిత్రని మనం గుర్తుపెట్టుకుంటూ ఆనాటి ప్రభువులు ఏ రకంగా దీన్ని నిర్మాణం చేశారు, దేనికోసం చేశారు, దీనివల్ల జరిగినటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రని ఒకసారి మననం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను టూరిజం మినిస్టర్ గారిని పదే పదే మాకున్న పరిచయంతో, సార్ ఒక్కసారి వచ్చి 1000 సంవత్సరాలు నిర్మితమైనటువంటి బౌద్ధ స్తూపం, అది 1000 సంవత్సరాలు కింద నిర్మాణం అయింది. నాకు ఇప్పటికీ తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆసియా ఖండంలోనే పెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉందంటే అది కొండపల్లిలో ఉంది. అక్కడే భద్రాద్రి రామాలయాన్ని నిర్మాణం చేసినటువంటి భక్త రామదాస్ చరిత్ర, ఆయన జన్మస్థలం ఉంది. ఆ రోజుల్లో ఆయనకి నాకు వీలైన కాడికి ఆ బౌద్ధ స్తూపం దగ్గర రహదారి నిర్మాణం, వీలైన కాడికి కొంత లైటింగు, అక్కడ ఉన్నటువంటి బాల సముద్రానికి కొంత నిధులిచ్చి అక్కడే బోటింగ్ కానీ, ఫుడ్ కోర్ట్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కావాల్సినటువంటి టూరిజం, అదేవిధంగా చరిత్ర తెలుసుకోవటానికి ఈనాటి పిల్లలకి ఈ యొక్క గతం తెలవాలని, దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేశాను. దాని తర్వాత కిల్లాని కూడా ఆ రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా ఇదే ప్రాంతానికి వచ్చి చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి కలెక్టర్ ఇలంబర్తి గారు కొంత ప్రయత్నం చేశారు, తర్వాత అది ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది. అందుకని జిల్లా వాసి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి గారి సహాయంతో, ఎంపీ గారు, టూరిజం మంత్రి గారి సహాయంతో దీనికి రోప్ వేస్తే తప్ప ఇప్పుడు ఇన్ని స్టెప్స్ ఎక్కి మామూలు జనం వచ్చే రోజు దీని మీద విహరించడానికి కానీ ఆస్వాదించడానికి కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా టూరిజం మినిస్టర్ గారు దయచేసి భువనగిరి కోటకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది.
ఆ కంపెనీని పిలుస్తారా, వేరే కంపెనీలు పిలుస్తారా, డిజైన్ ఎట్లా వేస్తారు, డిపిఆర్ తయారు చేసి మా కలెక్టర్ గారు అన్నీ ఉన్నా కూడా ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో ఆ స్థాయిలో జరగలేదు. అందుకనే ఈ ప్రభుత్వం టూరిజంకు పెద్దపీట వేసి టూరిజంని పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమం చేస్తాను. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఖమ్మం ఫోర్టు పైన ఈ యొక్క రోప్వే సుమారుగా 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. 0.9 కిలోమీటర్స్ దాకా ఒక రోప్వే సుమారుగా 30 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ యొక్క రోప్వే నిర్మాణంతో పాటుగా చాలా కార్యక్రమం చేసే ఉంది. ఇప్పుడే మేము చూసొచ్చినాం నేలకొండపల్లిలో, అంటే సుమారుగా 2200 సంవత్సరాల క్రితం బుద్ధిస్ట్ స్తూపం అనేది ఇలా అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్తూపం, అది మరుగున పడ్డది. దాంతోపాటుగా భక్త రామదాస్, నేను మొదటిసారిగా భక్త రామదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అంటే ఇట్లా ఇక్కడే కాకుండా దీంతో పాటుగా లక్నవరం లేకు, ధనవాయి గూడెం పార్కు, పాలేరు రిజర్వాయరు, వైరాలు చాలా ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా వీటన్నిటిని కూడా ఏవైతే ప్రారంభం చేసి పూర్తి కాని వాటిని పూర్తి చేసే కార్యక్రమం, మొదలుపెట్టని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం. ఇట్లా అట్లాగే టూరిజంతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా, అంటే ప్రతి టూరిస్ట్ సెంటర్లో కల్చరల్ యాక్టివిటీ జరగాలి. ఈ కొండపైన, ఈ యొక్క కిల్లా పైన కూడా, ఫోర్టు పైన కూడా ప్రతి వారము, ప్రతి నెలను, అంటే రెగ్యులర్గా పర్యాటకులు రప్పించి వాళ్లకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంతో గొప్ప వాతావరణం ఇక్కడ చూస్తే మొత్తం కనపడతా ఉంది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. కాబట్టి దీనిపైన పర్యాటకులు రప్పించి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లా వివిధ రకాల పద్ధతుల ద్వారా. అట్లాగే ఇక్కడ అవసరమైనటువంటి టూరిస్టులకు వచ్చినటువంటి వసతులు